అదే ఈ దీంట్లోకి వస్తుంది ఇక్కడ అసలు ఇలా అన్నాక ఆ మాదిరి తుమ్ములు ఆటోమేటిక్గా అయ్యే భయంకరమైన కారు ఉంటుంది, ఆటోమేటిక్గా అయ్యే తుమ్ములు వస్తాయి అనమాట. జలుబు విరిగిపోద్ది. తుమ్ములు ఏ విపరీతంగా అమ్ముడు చేస్తాయి. నువ్వు ఇక ఆగమన్నా కూడా ఆగవు. ఈ రెండులో నీకు జలుబు మొత్తం ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అంతే. ఒకటే తుమ్ములో గ్యాపే ఉండదు. 10 నిమిషాలకి అమ్ముడు తుమ్ములు చేస్తాయి అనమాట. బాగా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇలా పెట్టుకుని ఇలా కలబెట్టేసుకోవాలన్నమాట. నువ్వు అనుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీకైతే దుష్టపాక అయితే చూపిస్తాను. ఆ దుష్టపాక అనేది చాలా ముఖ్యమైనది. మన రోగాలన్నింటికి చాలా ఉపయోగపడుతుంది. రోగాల కంటే ఓన్లీ ముక్కుకి ఇక్కడి వారికి మనకి చాలా ఉపయోగపడుతుంది దుష్టపాక అనేది. అది మీకైతే చూపిస్తాను. చూడండి, దుష్టపాక అంటే ఇదేను. నేనైతే దీన్నైతే చెరువు కట్టకడ పోయి లోడుకొని వచ్చాను. జాన్సమ్మ అయితే పనికి పోయింది. వచ్చిన తర్వాత ఇప్పుడు జాన్సమ్మ వీడియో తీస్తుంది, నేను చెప్తున్నాను మీకు. ఇది దుష్టపాక అంటే, కొంతమంది దీన్ని దుష్టపాక అంటారు, కొంతమంది మీ సైడ్ ఏమంటారంటే దీన్ని పాలాక అని అంటారు. కానీ మేమైతే దుష్టపాక అంటాం. ఈ ఆకుని మేక తినదు, బర్రె తినదు, ఏమీ తినదు. కానీ ఈ ఆకు చిన్న విషయం కాదు, భయంకరమైన విషయం. ఇదైతే చాలా విషయం. దీని ఏం చేయాలంటే, మనకి జలుబు ఎక్కువ చేసుకోవాలి కదా, జలుబు చేసేసి గుండెలు అది వేస్తుంటుంది అనమాట. గుండెలు అది వేసినప్పుడు మనం నిద్రపోయేటప్పుడు శ్వాస అందదు, అటు ముక్కుతోడ శ్వాస ఏమి తీసుకెళ్ళేమంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు రాత్రిపూట. కొంతమంది టాబ్లెట్ తెచ్చేసుకుంటారు, జలుబు తగ్గిపోవాలా, అది తగ్గిపోవాలా, ఎండ జలుబు, బెడ్డ జలుబు, అది వానలో తడిచారనే జలుబు అని. కానీ మేమైతే ఈ దుష్టపాక ఆడతాము. దీన్ని ఏంటంటే ఏం చేయాలంటే, బాగా ఆకు ఇలా తీసుకొని ఇటు తీసామనుకో, ఇక్కడ చిన్నది వస్తాయన్నమాట పాలు మాదిరిగా. ఆ పాలుని ఇలా ముక్కులో పెట్టుకుని టనాలన్నమాట. అదే ఈ దీంట్లోకి వస్తుంది ఇక్కడ అసలు ఇలా అన్నాక ఆ మాదిరి తుమ్ములు ఆటోమేటిక్గా అయ్యే భయంకరమైన కారు ఉంటుంది, ఆటోమేటిక్గా అయ్యే తుమ్ములు వస్తాయి అనమాట. జలుబు విరిగిపోద్ది. తుమ్ములు ఏ విపరీతంగా అమ్ముడు చేస్తాయి. నువ్వు ఇక ఆగమన్నా కూడా ఆగవు. ఈ రెండులో నీకు జలుబు మొత్తం ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అంతే. ఒకటే తుమ్ములో గ్యాపే ఉండదు. 10 నిమిషాలకి అమ్ముడు తుమ్ములు చేస్తాయి అనమాట. బాగా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇలా పెట్టుకుని ఇలా కలబెట్టేసుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు, ఇదేంది ఇసుపాక అన్నాడు, మళ్ళీ ఏంది ముక్కులో పాలు పెట్టుకుంటే ఏం కాదు. ఈ ఆకు తిన్నా ఏదైనా చేసినా కూడా చాలా డేంజర్ ఇది. ఈ ఆకు అయితే మళ్ళీ వైద్యానికి మాత్రం పనికొస్తుంది. అది మీరు కానీ ఈ వీడియోకి కానీ 1 లైకులు కానీ కొట్టారంటే ఫ్రెండ్స్, మీరు నన్ను పాము వీడియోలో చాలామంది తెల్లేసులేరు కాదు, ఇది నల్లేసులేరు అని చెప్పారు కదా. మీకు ఆ రెండు అయితే చూపిస్తాను. తెల్లేసులేరు ఏదో నల్లేసులేరు రెండింటికి డిఫరెంట్ అయితే నేను చెప్తాను. మీరైతే ఈ వీడియోకి కానీ 100 లైకులు కానీ కొట్టారంటే మీకు డిఫరెంట్ చూపిస్తాను అనమాట. చాలామంది నన్ను నల్లేసులేరు అంటారు, కాదు తెల్లేసులేరే. మీకైతే చూపిస్తాను. రెండు ఒకే దగ్గర ఉన్నాయి, తెల్లది వేరే, నల్లది వేరే, రెండు. ఈ వీడియోకి మీరు 100 లైకులు చేయండి. ఇది అనమాట దుష్టపాక అనేది. ఇది వైద్యానికి చాలా వైద్యాలు పనికి వస్తుంది అనమాట. మన ముక్కులో పనికి వస్తుంది అన్నిటికీ. జలుబుకి అయితే మెయిన్ ఇది. జలుబుకి ఎత్తిందే కానీ పెట్టుకున్నామంటే చాలు, తుమ్ములు ఊరికూరికే వచ్చేస్తూ ఉంటాయి. అవునులే, అదే ఫ్రెండ్స్, కట్ట మీదకే పోయి తీయాల అంటే ఇప్పుడు వరకు ఎండలు కాబట్టి. కానీ అయినా నాకైతే ఉరవర అంటుంది. నేను ఎక్కువ వీడియో ముందు తమ్మకూడదని చెప్తాను. తుమ్ములు అయితే నాకైతే ఈ ముక్కులు అలా ఉరవర కట్ట మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఉరవర అంటుంది, అక్కడ పోతారు అనమాట దుష్టపాక అనేది. దీన్ని ఏమి తినవు. అది అదే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా. పోయి తీగ దింపుకొని అప్పుడు కానీ మనం నువ్వు చేయాలంటే నువ్వు పనికి పోతే నాకు వీడియో తీసేవాడు లేకపోయా. చూస్తున్నారు కదా ఆకైతే ఈ మాదిరిగా ఉంటుంది ఆకు. ఇది ఇప్పుడు ఎండలు కాబట్టి పసుపు కలర్లో వచ్చింది, కాకపోతే ఇది పచ్చగా ఉంటుంది అనమాట. ఇది పచ్చగా ఉంటుంది ఈ ఆకైతే. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. కానీ ఇదైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. కానీ మీరు చెప్పారు, మేము పనులు పోయిన వల్ల మేమైతే వీడియోలు తీయలేకపోతున్నాము. ఈ సూర్య ఖచ్చితంగా మీకు ఏ వీడియోలు కావాలో మీకైతే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటా. బాయ్.